హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అదర్ డే, వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో. నేను పల్లవి, మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను పార్వతిని తీసుకురావడానికి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నానండి. దానికోసం అయితే రెడీ అయ్యాను. సో మీకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా దాని గురించి. ఈరోజైతే నేను మీకు ఆన్సర్ చేయడానికైతే ట్రై చేస్తానండి. సో ముందుగా తను ఎందుకు వెళ్ళింది, ఎందుకు వచ్చేసింది, అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళింది కదా, అప్పుడే రావడం ఏంటి ఇదంతా. నిజానికి ఈ వీడియో తీసే ముందు రోజు వరకు నాకు కూడా తెలీదు తను అంత ఫాస్ట్గా తిరిగి వచ్చేస్తుంది అని. తను వెళ్ళేటప్పుడు నాకు చాలా విషయాలు చెప్పింది. అంటే నేను ఆ ప్లేస్కి వెళ్ళాలి, అది చూడాలి, ఈ ప్లేస్కి వెళ్ళాలి, అది చూడాలి, వీడియో తీసుకోవాలి, నేను మీ అందరికీ చూపించాలి, ఇలాంటి విషయాలన్నీ చాలా చెప్పింది. బట్ సడన్గా ఎందుకు వచ్చేసింది ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్గానే చెప్తాను నాకు తెలిసినంత వరకు. మీకు కూడా అది విన్న తర్వాత వ్యాలిడ్ రీజనే అని అనిపిస్తుంది. లైఫ్ అన్నిసార్లు మనం ప్లాన్ చేసుకున్నట్టుంటే అది లైఫే కాదండి. ఎందుకంటే ఏదైనా కూడా దేవుడి చేతిలో ఉంటుంది. ఇది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్. కొన్ని మన స్వయంకృత అపరాధాలు కూడా ఉంటాయి. బట్ స్టిల్ దేవుడు ఎలా చేయాలనుకుంటే అలాగే చేస్తాడు అనేది నా అభిప్రాయం అనమాట. ఒక లైన్ ఉంటుంది కదా, ఆల్రెడీ రాసి పెట్టున్న దానికి మనం యాక్ట్ చేస్తూ ఉంటాము లైఫ్లో అనేసి. సో అలాగా దేవుడు ఎలా చూపిస్తే అలా వెళ్ళిపోవాలి ఫ్లోలో. ఇప్పుడైతే మేము ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యామండి. సో నేను వెళ్ళేసరికి ఆల్రెడీ ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది. కాకపోతే తనకి లగేజ్ అంతా వచ్చేసరికి లేట్ అయిందనమాట. సో మేము తను రాకముందే వెళ్ళాము. బట్ ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది. సో నేనైతే ట్రాక్ చేస్తూ ఉన్నాను ఫ్లైట్ని. మనకి యాప్స్ ఉంటాయి కదా, ట్యాబ్లో పెట్టుకుని ట్రాక్ చేస్తూ అయితే ఉన్నాను. సో మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ని ట్యాప్ చేశారు అంటే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది. ఓఆర్ఆర్ మీద నుంచి వెళ్తే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతాం కదండి, మార్నింగ్ కదా, ట్రాఫిక్ కూడా కొంచెం పెద్దగా ఉండదు అన్నట్టుగా వచ్చేసాము. మేము ఇప్పుడు ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్లోనే ఉన్నాము. ఈ ఇయర్ ఎన్నిసార్లు వచ్చామో ఎయిర్పోర్ట్కి. నిజానికి మా కోసం కన్నా డ్రాపింగ్లు పికప్లకి ఎక్కువగా వచ్చాము. ఎందుకంటే మా బావగారు వాళ్ళు 2 టైమ్స్ వచ్చి ఉన్నారు ఈ సంవత్సరం ఇండియా. ఇప్పుడు పార్వతి కోసం లాస్ట్ టైం కూడా ఎందుకో వచ్చాము అలాగా. సో ఎయిర్పోర్ట్కి చాలాసార్లు వచ్చేసామే ఈ సంవత్సరం అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సో ఓకే, అప్పుడప్పుడు వెళ్ళి అలా హాయ్ చెప్పడం అలవాటైపోయింది ఎయిర్పోర్ట్కి. ఇంకా మేమంటే కలకట్టాలో ఉన్నప్పుడు రెగ్యులర్గా హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి విజయవాడ, లేకపోతే అక్కడి నుంచి వైజాగ్కి వచ్చి వైజాగ్ నుంచి బస్సులో ఏలూరు అట్లా వెళ్తా ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళం. సో ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి మనకు ఫ్లైట్తో పని లేదు. కారు, బస్సు, ట్రైను సరిపోతుంది ఏలూరు వెళ్ళడానికి. సో చూసారు కదా, ఇప్పుడైతే నేను ఎయిర్పోర్ట్కి దగ్గరకు వచ్చేసాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. సో ఏం జరిగింది అనేది చెప్తానని చెప్పాను కదా, సో దానికి కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది. సడన్గా సుమారు టైం వచ్చేసి 2 o'clockకి మధ్యలో అవుతుందండి. నాకు వాట్సాప్లో పార్వతి కాలింగ్ పడుతుంది. నాకు అంటే యూజువల్గా సమ్మర్ టైంలో నేను ఫోన్ పక్కన పెట్టుకోను. నార్మల్ స్కూల్ డేస్ అయితే నాకు అలారం కావాలి కాబట్టి కిందే ఫోన్ పెట్టుకుంటాను. కొంచెం రేడియేషన్ ఎందుకని చెప్పి 2 months నేను ఫోన్ దగ్గర పెట్టుకోను అనమాట. ఫ్లిప్ చేసేసి పక్కన పెడతాను. సో ఆ రోజు నాకు వైబ్రేషన్ ఎక్కడో వినిపిస్తుంది పడుకున్నప్పుడు. సరే ఏంటా అనుకున్నాను. అలాగే నిద్రకళ్ళతో తిప్పి చూశాను, పార్వతి అని పడుతుంది. సో నేనేమనుకున్నానంటే వాళ్ళకి మార్నింగ్ టైం కదా, మేబీ తనకి ఏదైనా మాట్లాడాలనిపించి కాల్ చేస్తుందేమో. ఓకే పర్లేదు మళ్ళీ మాట్లాడదాం అని అనుకున్నాను. ఎందుకంటే మేము కూడా ఆ రోజు ఏదో టీవీ ఏదో చూసి బాగా లేట్గా పడుకున్నాం 12 తర్వాత. సో ఇమీడియట్గా 2కి 3కి అంటే నేను నిజానికి చాలా నిద్రలో ఉన్నాను. సో అప్పుడు తిప్పాను, మళ్ళీ ఫోన్ నార్మల్గా పెట్టేశాను. బట్ ఒక 10 seconds గ్యాప్ తోటే సెకండ్ మళ్ళీ కాలింగ్ పడుతుంది, పార్వతి కాలింగ్ అని చెప్పి. సో ఐ థాట్ ఓకే ఇది ఏదో బాగాలేదు, మేబీ తనకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందేమో, మనం ఏమైనా చేయాలేమో అన్నట్టుగా నేనైతే చాలా నిద్రలో ఉన్నాను. అంటే అసలు నాకు లిఫ్ట్ చేయాలి, మాట్లాడాలి అన్న ఫీలింగ్ కూడా లేదు. బట్ సెకండ్ టైం కూడా కాల్ చేసేసరికి యూజువల్గా మాకు ఎలా ఉంటుందంటే ఒకసారి కాల్ చేస్తుంది, నేనేమన్నా లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ కాల్ చేయదనమాట. నేనే కాల్ బ్యాక్ చేసుకుంటాను, లేదంటే ఏదైనా షార్ట్లో అట్లా మాట్లాడతాం. నేను యూజువల్గా కూడా కాల్స్ చాలా తక్కువ మాట్లాడతాను. ఎవరితో కాల్స్ పెద్దగా మాట్లాడాను నేను ఫ్రెండ్స్ తోటి, చాలా తక్కువ కాల్స్. సో మెసేజ్ కూడా పెట్టకుండా కాల్ చేసేసరికి ఇంకా నాకు కొంచెం ఓకే ఏదో జరిగింది, అందుకే సెకండ్ టైం కూడా చేస్తున్నా. లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేయగానే ఫస్ట్ పళ్ళు నేను దోహాలో ఉన్నాను, బోర్డింగ్కి రెడీగా ఉన్నాను, నెక్స్ట్ ఫ్లైట్ ఇండిగో హైదరాబాద్కి అని చెప్పింది.
నాకు అది అర్థం చేసుకొని నాకు రిమైండ్ చేసుకోవడానికి నాకు ఒక 20 సెకండ్స్ అలా పట్టేసింది. ఏంటి నువ్వు దోహాలో ఉండడం ఏంటి? నువ్వు అసల డల్లాస్‌లో కదా ఉండాలి. దోహాలో ఉండడం ఏంటి అని అనేలోపు ఆ అమ్మాయి చాలా ఎమోషనల్‌గా ఉండింది. ఏం మాట్లాడుతుందో నాకు సరిగ్గా అర్థం కావట్లేదు నిజానికి. అంటే నేను నిద్రమత్తులో ఉండడం వల్లో, లేకపోతే ఆ అమ్మాయే సరిగ్గా మాట్లాడలేదో నాకు అది రికాల్ అవ్వట్లేదు. బట్ ఏంటంటే నాకు హెల్త్ బాలేదు. అదేదో ముక్కుతో మాట్లాడుతున్నట్టు ఎక్కడో వినిపిస్తుంది వాయిస్ కూడా. సో, అది మేబీ తను బోర్డింగ్ పాస్ కూడా తీసుకొని ఉండింది కాబట్టి మేబీ గేట్ దగ్గరికెళ్ళడానికో ఆ మధ్యలో ఉండుంటది. సో, వైఫై ఇష్యూస్ కూడా అయ్యుండొచ్చు. చెప్తూ ఉందనమాట. నా హెల్త్ బాలేదు. నాకు నేను ఉండలేకపోయానక్కడ. అదంతా నాకు సెట్ అవ్వలేదు. నువ్వు నన్ను ఎయిర్‌పోర్ట్‌లో పిక్ చేసుకొని సత్తుపల్లిలో బస్ ఎక్కించు అనేసి. నాకసలేం అర్థం కాలేదు ఒక సెకండ్ పాటు. ఏంటి ఎయిర్‌పోర్ట్‌లో పిక్ చేసుకోవటం ఏంటి? సత్తుపల్లి బస్ ఎక్కించడం ఏంటి? నువ్వసల ఈ టైంకి డల్లాస్‌లో ఉండాలి. దోహాలో ఉండడం ఏంటి? మాట్లాడుతానే ఉన్నా నేను. అటువైపు కాల్ కట్ అయిపోయింది. సో, ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు టెన్షనొచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. సరే ముందైతే గూగుల్ ఓపెన్ చేసి ఇండిగో వాళ్ళు దోహా నుంచి ఏ ఫ్లైట్ ఉందా అని చెక్ చేశాను. 2 ఫ్లైట్స్ ఉన్నాయి ఎర్లీ మార్నింగ్. సో, తను చెప్పిన ప్రకారం అకార్డింగ్ టు హర్ ఏంటంటే 8:45 ఫ్లైట్ అని చెప్పింది. ఎక్కడో 8 తర్వాత విన్నాను. సో, 8:45కి చెక్ చేస్తే ఇండిగో ఉంది. సో, ఇంకా దాని తర్వాత నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అంటే మధ్యలో కూడా తను యూఎస్ వెళ్ళిపోయినాక నేను కాల్స్ ఏం చేయలేదు. ఎందుకు అంటే మనం కాల్ చేస్తే ఇండియా గుర్తొస్తది. సో, తన ఎంజాయ్‌మెంట్ అంతా స్పాయిల్ అయితది. పిల్లలు గుర్తొస్తారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా గుర్తొస్తారు. ఎందుకు అని. సో, ఫ్లైట్ ఎక్కిచ్చాను. సేఫ్‌గా దిగిందా లేదా అడిగాను. తర్వాత తను డల్లాస్‌లో వాళ్ళ రిలేటివ్స్ ఇంటికెళ్ళింది కదా! అక్కడికి సేఫ్‌గా రీచ్ అయిందా లేదా అని అడిగాను. సో, అంతవరకే మాట్లాడాను. దట్ టూ జస్ట్ షార్ట్. ఎళ్ళేటప్పుడు మాత్రం తనకి లక్కీగా కాంప్లిమెంటరీ వైఫై వచ్చింది. వాళ్ళ పిల్లలు ఇక్కడ మన ఇంట్లో ఉండడం వల్ల కాల్స్ మాట్లాడుతుంటే జస్ట్ ఒకసారి ఆల్ ఓకేనా అని అడిగానంతే. ఇంక సడెన్‌గా కాల్ చేసేసరికి నిజానికి నాకు కూడా కొంచెం టెన్షన్ అయింది. ఏం జరిగి ఉండొచ్చు? ఇంకా 10 డేస్ పైన ఉండాలి కదా! యాక్చువల్లీ అట్‌లీస్ట్ ఇంకో 5 డేస్ అన్నా ఉండాలి కదా! ఏంటి వచ్చేస్తుంది అని చెప్పేసి. ఇంకా సరే టైం చూస్తే 3:00 అయింది. నేను కాల్ కట్ చేసేసరికి. ఇంకా రెడ్డి గారితో మాట్లాడదామన్నా కూడా ఆ టైంలో కరెక్ట్ కాదు కదా! అంటే మళ్ళీ వాళ్ళేమనుకుంటారో, అసలు ఈ పాప చెప్పిందా లేదా వాళ్ళకి, అదంతా కూడా నాకు చాలా కంగారొచ్చింది. మా హస్బెండ్ లేపుదామన్నా కూడా ఆయన కూడా అంటే నాకే క్లారిటీ లేకపోతే తనేం చెప్పలేరు గదా! నువ్వే కరెక్ట్‌గా కనుక్కోవాలి గాని అని అంటారు కాబట్టి ఇంక నేనేం చేయాలో తెలియలేదు. ఒక 10 మినిట్స్ డీప్ బ్రీత్ తీసుకొని ఒక స్ట్రాంగ్ కాఫీ కలుపుకొనొచ్చి సోఫాలో కూర్చున్నా. కూర్చున్న తర్వాత కాఫీ సిప్ చేస్తుంటే నాకు గుర్తొచ్చింది. అసలు అమ్ముని కాంటాక్ట్ చేస్తే ఏమైనా హెల్ప్ ఉంటదేమో! అసలు అట్‌లీస్ట్ ఫ్లైట్ నంబర్ తెలిస్తే నేనిక్కడ ట్రాక్ చేయొచ్చు కదా! ఇప్పుడు 8:45 ఫ్లైట్ కాకుండా ఎర్లీ ఫ్లైట్‌కో ఆ ఫ్లైట్‌కో వస్తే ఇప్పుడు తనకేం తెలీదు హైదరాబాద్‌లో. సో, మనల్ని నమ్ముకొని వస్తుంది కదా! ఏం చేయాలి? ఏంటి? అనేసి. ఇంకా అప్పుడు ఇంకా సరే ఏం చేద్దాం ఏంటి అని అనుకుంటున్నప్పుడు నాకు సడన్‌గా ఇన్‌స్టాగ్రామ్ అయితే స్ట్రైక్ అయింది. ఓకే. పార్వతి ఇన్‌స్టాగ్రామ్‌లోకెళ్ళి నాకు యూజువల్‌గా అమ్ము, అమ్ము అనే తెలుసు. ఎక్కడో స్లైట్‌గా గుర్తుంది. దివ్య అయ్యుండొచ్చు పేరు అని చెప్పి. సరే ఇన్‌స్టాగ్రామ్‌లో తిను ఫాలో అయ్యే ఎలాగో తన అకౌంట్ పబ్లిక్‌లోనే ఉంటది కదా! పార్వతిది చూస్తే ఉంది. సో, తనకి వెంటనే డీఎం చేశాను. ఇలా నేను పల్లవి ఇలా పార్వతి వాళ్ళ ఫ్రెండ్‌ని అని చెప్పి. చేస్తే తను చాలా సేపటి తర్వాత వాళ్ళకి మార్నింగ్ కదా! తనకి కూడా పనులుంటాయి. యూజువల్‌గా వాట్సాప్ అంటే తొందరగా చెక్ చేసుకుంటాం గానీ, ఇన్‌స్టా తొందరగా చేసుకోం కదా! నేను తనది కూడా తప్పనట్లేదు. చూసుకున్న తర్వాత తను గూడా నాకు చేసింది, చాట్ చేసింది, మాట్లాడింది. సో, విషయం ఏంటంటే తినకి డల్లాస్ ఎళ్ళిన తర్వాత వెదర్ సెట్ కాలేదు. సో, ఇతనికి ఎవరైతే వాళ్ళ అక్క, బావ ఉన్నారో వాళ్ళిద్దరూ వర్కింగ్ అంట. సో, తినేం ఫీల్ అయిందంటే నేనక్కడుంటే వాళ్ళకి కూడా బర్డెన్ అయిపోతాను. ఒకవేళ నాకేదన్నా ఇష్యూ అయితే. రెండోది యూఎస్ లాంటి కంట్రీస్‌లో మనకి డాక్టర్స్ అపాయింట్మెంట్స్ దొరకాలంటే కష్టంగా ఉంటది గదా! సో, అందుకని ఇప్పుడు నాకేమన్నా అయితే అలాగా వీళ్ళు నా వల్ల సఫర్ అవుతారు సంథింగ్ ఏదో ఆలోచించి నేను వెళ్ళిపోతాను అని అడిగినట్టు, తనకి ఫ్లైట్ నిజంగానే చేసినట్టు, దోహాలో ఉన్నట్టు అంతా అమ్ము చెప్పింది. దోహా రీచ్ అయ్యాక నాకు కూడా పింగ్ చేసింది. నేను పల్లవి అక్కతో మాట్లాడాను. అక్కని ఎయిర్‌పోర్ట్‌కి రమ్మని చెప్పాను అని చెప్పిందక్క. మీకు ఓకేనా? వెళ్తారా? అని. ఓకే. వెళ్తాను. అసలేమైంది అని అడిగితే ఈ స్టోరీ అంతా చెప్పింది. తనకి హెల్త్ అసలు సపోర్ట్ చేయట్లేదు.
సో నేను అక్కడ డల్లాస్లో అక్క వాళ్ళ ఇంట్లో వదిలేసి నేను వేరే దగ్గరకు వచ్చాను. సో మళ్ళీ నేను వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనే లోపు వాళ్ళే షాపింగ్కి వెళ్దాం అన్నారు. సో మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఎవరో ఇంటికి చాక్లెట్స్ ఏవో పంపించారన్నారు. సరే అందరం కలిసి షాపింగ్కి వెళ్ళాము. షాపింగ్కి వెళ్ళినప్పుడు చెప్పింది, నేను ఉండలేకపోతున్నాను అమ్ము, వాళ్ళు ప్లేసెస్ అన్ని చూపిస్తానంటున్నారు కానీ బట్ నా వల్ల అవ్వట్లేదు, నేను వెళ్ళిపోతాను అని చెప్పిందంట. రేపు ఎల్లుండో ఫ్లైట్ వేస్తారు అని, టికెట్ వాళ్ళు వేస్తారు అని అన్నారంట. సో తను డల్లాస్ వచ్చిన తర్వాత ఫ్లైట్ ఏదో లేట్ అయితే అప్పుడు కాల్ చేసి చెప్పిందంట, నేను ఆల్రెడీ టేక్ ఆఫ్కి రెడీగా ఉన్నాను దోహా ఫ్లైట్ ఎక్కడానికి అని చెప్పి. సో జరిగింది. సో జరిగిన తర్వాత ఇప్పుడు మీరు ఇంకా నెక్స్ట్ వీడియో అంతా చూస్తారు. మేము వెళ్ళాము, తనని తీసుకొచ్చాను. అంటే మనకి బ్యాక్గ్రౌండ్లో స్టోరీ ఏం జరిగిందో ఏమీ తెలియనప్పుడు మనం ఈజీగా జడ్జ్ చేసేద్దాం, అంటే చేసేస్తాం. లైక్ మీరనే కాదు, నేను కూడా అలాగే ఉంటా. ఈవెన్ నాకు ఇదంతా తెలుసు కాబట్టి ఓకే, లేకపోతే తను ఎందుకెళ్ళింది, ఎందుకు వచ్చింది, అంత ఖర్చు పెట్టుకుంది కదా అని ఆబ్వియస్లీ నేను కూడా అనుకుంటా. అది మానవ సహజ లక్షణం, దాన్ని ఎవరు ఏం చేయలేరు. బట్ నాకెందుకో ఇదంతా అంటే ఇప్పుడు నేను చెప్తే ఇదంతా తెలుస్తుంది కాబట్టి ఏం చేశాను, నాకు కాల్ ఎట్లా వచ్చింది అనేది సో జస్ట్ చెప్పాలనిపించి చెప్పాను. ఆబ్వియస్లీ తన హేటర్స్ హేట్ చేస్తానే ఉంటారు, అది యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసిందే. బట్ స్టిల్ తన జెన్యున్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి విషయం తెలియాలి అని చెప్పి. బట్ ఐఎమ్ షూర్ తనైతే ఇంత క్లారిటీగా చెప్పలేదు, నేను అందుకే చెప్పాలి అని అనుకున్నాను. ఇది టోటల్గా నా డెసిషన్ అనమాట. సో ఇంకైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి, ఓకేనా. వెళ్ళేసరికి సైడ్కి నుంచున్నాను. ఫస్ట్ నాకు పిల్లర్ నెంబర్ కన్ఫ్యూజ్ అయింది. సరే నేను కొంతసేపు చూసిన తర్వాత వెళ్తే నాకు కనిపించింది. సో అప్పటి వరకు ఫేస్ ఇలా పెట్టుకుని ఉండిందనమాట. నేను వెళ్ళేసరికి నవ్వేస్తూ ఉండింది. నేను అనుకున్నా, ఏంటి అమ్మాయికి అస్సలు బాగాలేనట్టుంది, చాలా డల్గా ఉంది కదా అని చెప్పి ఇంకా తీసుకొచ్చి కార్లో లగేజ్ పెట్టేసి బ్యాక్ అయిపోయాము. నేనైతే అనుకున్నాను, అమ్మాయి నీరసంగా ఉంది, ఫస్ట్ థింగ్ హెల్త్ బాగాలేదు, ఆ విషయం పక్కన పెడితే రెండోది నేను అంతా చూద్దాం అనుకున్నాను. యూఎస్ అసలు వెళ్తాను అనుకోలేదు, లైఫ్లో వెళ్ళాను, అంతా చూద్దాం అనుకున్నాను, నేను చూడలేకపోయాను అన్న ఫీలింగే ఎక్కువ అనిపించింది ఆ అమ్మాయికి. ఆబ్వియస్లీ అంత ఖర్చు పెట్టుకు వెళ్ళినప్పుడు తనకు కూడా బాధగానే ఉంటుంది కదా, నేను ఆ ప్లేస్ చూడలేకపోయాను, ఈ ప్లేస్ చూడలేకపోయాను అని. ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి తన లగేజ్ లేట్ అయింది కదా, 11:30 అట్లా అయిందనమాట. అటు బ్రేక్ఫాస్ట్కి లంచ్కి కాకుండా అయింది. ఎలాగో తను ఇంకా ఫ్రెష్ అయ్యేసరికి 12 అయిపోతుంది కదా అన్నట్టుగా నేను సుబ్బయ్య గారి హోటల్ నుంచి ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాను. ఎందుకంటే ముందు రోజు నైట్ అంతా నాకు కూడా నిద్ర లేదు కదా, నేను కూడా టయర్డ్గా ఉందనిపించింది. సరే అంటే మళ్ళీ వంటగదిలోనే ఉన్నట్టు ఉంటుంది కదా, కొంచెం ఏదైనా తినేస్తే కాసేపు పడుకుంటే అందరం సెట్ అవుతాము, తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది కనుక్కోవచ్చు క్లియర్గా అనేసి ఇంకా ఇక్కడ ఫుడ్ అయితే చూపిస్తున్నాను నేను. ఇంకా అయితే తినడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా నేనైతే ఇక్కడ తినేటప్పుడు మాత్రం యూఎస్ విషయాలు ఏమీ మాట్లాడాలనుకోలేదు. చాలా డల్గా ఉంది కదా, సో తనకు కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉండబట్టే కదా ఇంత దూరం వచ్చింది అని. సో నన్నైతే సత్తుపల్లి బస్సు ఎక్కిచ్చేయండి అని ఒకటే గోల కార్ ఎక్కిన దగ్గర నుంచి. ఇప్పుడేమి ఉంటాయి బస్సులు, నైట్కి కదా ఉంటాయి, ముందైతే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవుదాం అని చెప్పి అలా చెప్పి ఇంటికి తీసుకొచ్చాను. ఇక్కడ అదే చెప్తున్నాను, సరే నువ్వు ఇంతగా ఉన్నావు కదా, ఒక 4 days ఉండు హైదరాబాద్లో, ఇప్పుడు నష్టం ఏముంది, ఉండు, ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా అని అంటే నేను వెళ్ళిపోతా అంది. సరే కదా, నాకెందుకో అనిపించింది ఇంటికి వెళ్తే మళ్ళీ పనులు, ఈ హడావిడి, చుట్టూ ఉన్న వాళ్ళందరూ వెళ్ళావా అంట పలకరిస్తా, ఇదంతా ఇంకా తనకి ఇదిగా ఉంటుందేమో అనిపించి నేనేం చేశానంటే రెడ్డి గారి నెంబర్ ఉంది నా దగ్గర, నేను కాల్ చేశాను అనమాట. కాల్ చేసి విషయం చెప్పాను, ఒక 4 days హైదరాబాద్లో ఉండనివ్వండి, మీకు ఓకేనా, మీరు చూసుకుంటారా అక్కడ ఇంటి దగ్గర అంతా ఓకేనా అంటే ఆయన పర్వాలేదండి, తనని నార్మల్ అయ్యాకే రమ్మనండి, ఇక్కడికి వస్తే ఇంకా పనులు అవన్నీ కదా ఉంటాయి, కొంచెం రిలాక్స్ అయ్యి రమ్మని చెప్పండి, జెట్ లాగ్ అంతా ఉంటుంది కదా అని అయితే చెప్పారనమాట. సో ఇంకా తనైతే ఇంకా ఆ రోజు ఇంకా ఇంట్లోనే ఉంచేసుకున్నాం మేము. ఏమంటే నీలోఫర్ నుంచి తెచ్చాం, అప్పటికే 4-5 days అయింది తీసుకొచ్చి, మేమైతే ఇంకా తినలేదనమాట. సరే ఇంకా వాటిని తిందామని చెప్పేసి ఇంకా అవైతే స్నాక్స్ ఉన్నాయి తినిపారు అని అయితే చెప్తున్నాను. ముందు రోజు ఎందుకు గులాబ్ జామున్ చేశాను, ఆ గులాబ్ జామున్ అయితే ఇంకా పెట్టానమాట. యాక్చువల్గా తన రిటర్న్ ఫ్లైట్ వచ్చే టైంకి ఫ్లవర్స్ తీసుకొని వెల్కమ్ చెప్తానని చెప్పాను. నువ్వు వస్తా నాకు డ్యూటీ ఫ్రీ నుంచి ఏమన్నా పట్టుకురా, నేను వస్తా నీకు ఫ్లవర్స్ పట్టుకొస్తానని చెప్పాను, జస్ట్ కిడింగ్. బట్ ఇలా తీసుకురావాల్సి వస్తుందని నేను కూడా అనుకోలేదు. బట్ ఇట్స్ ఓకే, లైఫ్ అన్నాక వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, బట్ ఇట్స్ ఓకే. ఇంకా ఇప్పుడైతే నా దగ్గర ఒక ప్రామిస్ తీసుకుంది, నువ్వు ఎవరికీ చెప్పొద్దు, నేనే టైం తీసుకుని అందరికీ చెప్తాను, ఫ్రెండ్స్ అందరితో మాట్లాడతాను అని చెప్పేసి.
నాకేమనిపించిందంటే ఇంటికైతే వచ్చింది కానీ నేనైతే తీసుకొచ్చాను కానీ బట్ స్టిల్ ఆ అమ్మాయి ఏంటంటే మా ఇంటి దగ్గర నుంచే వెళ్ళింది కదా, మళ్ళీ ఇక్కడికొస్తే ఆ గుర్తులన్నీ అనిపిస్తున్నట్టున్నాయి. అంటే ఇక్కడి నుంచే వెళ్ళాను నేను, మళ్ళీ ఇక్కడికే వచ్చేసాను. 20 డేస్‌లో ఇంకా నేను ఉండాల్సింది కదా, నాకు 1 మంత్ కదా అని చెప్పి మళ్ళీ మెమరీస్ పిల్లలంతా గుర్తొస్తున్నారేమో అని అనిపించింది. సో, ఎక్కడో ఫీల్ అయ్యాను ఏదైనా ప్లేస్ చేంజ్ అయితే బావుంటదేమో అని. అలానే ఇంటికి పంపిస్తే మళ్ళీ అక్కడ ఎలా ఉంటదో నాకు కొంచెం అనిపించింది. సడెన్‌గా ఇంకా మా ఫ్రెండ్ సుచిత్ర ఉంది కదా, బీయింగ్ సుచిత్ర తనైతే కాల్ చేసిందనమాట. అంటే నిజానికి నాకు గుర్తులేదు నేనే కాల్ చేశానో, తనే కాల్ చేసిందో. కాల్ చేస్తే ఇంకా అప్పుడు ఏమైందంటే కాల్ మాట్లాడుతున్నప్పుడు ఇలా చెప్పాను నేను జస్ట్. వచ్చేసింది ఇలా హెల్త్ బాలేదంట అంటే ఇంకా తనకి ఎంతసేపు నేనే కౌన్సిలింగ్ చేస్తే సరిపోదు కదా, ఇంకా వేరే వాళ్ళు కూడా చెప్తే తనకి బలంగా కొంచెం ధైర్యంగా ఉంటది కదా, ఏం కాదులే ఏమైంది ఇప్పుడు నీకు బాలేదు వచ్చేసావు ఏముంది ఇందులో అని చెప్పి. సో, ఇంకా ఇక్కడైతే తను వాచెస్ తెచ్చిందంట పిల్లలకి. నాకు కూడా అమ్ము ఒక వాచ్, కొన్ని చాక్లెట్స్ పంపించిందంట. అవి కూడా నాకిచ్చింది. సో, ఇంకా పిల్లల కోసం, రెడ్డి గారి కోసం, తన కోసం తెచ్చుకున్న వాచెస్ అయితే ఇక్కడ చూపిస్తుందనమాట. నేను మా హస్బెండ్ అయితే చూస్తూ ఉన్నాము. ఇంకా శుచి కాల్ అంతా మాట్లాడిన తర్వాత శుచి ఇంకా తనతో మాట్లాడింది. ఇప్పుడు ఏమైంది హ్యాపీగా 4 రోజులు ఉండెళ్ళు. నిన్ను చూసుకోవడానికి మేము ఇంత మంచి ఫ్రెండ్స్ ఉంటే నువ్వేంటే ఫీల్ అవుతావు అది ఇది అని చెప్పి ఇంకా వాళ్ళ ఇంటికి రావడానికి కన్విన్స్ చేసింది. పార్వతి కూడా ఎప్పటినుంచో వెళ్ళాలనుకుంటుందంట. అంతకుముందు కూడా 2, 3 టైమ్స్ పిలిచింది. సో, ఎప్పుడు పల్లవి వాళ్ళ ఇంటికైనా వస్తావా, మా ఇంటికి రావా అది ఇది అంటుందని చెప్పేసి ఇంకా సరే కదా అని శుచి వాళ్ళ ఇంటికి వెళ్దామని అయితే అనుకున్నాము. బట్ మా హస్బెండ్ ఏం చెప్పారంటే మీరందరూ టైర్డ్‌గా ఉన్నారు కదా, కొంచెంసేపు పడుకోండి. ఇంకా నైట్ 8కి అట్లాగా నేను తీసుకెళ్ళి దించుతానులే, శ్రీ, వేద కూడా ఆడుకుంటారు కదా అన్నట్టు చెప్పారు. ఇంకా సరే కదా అందరం కలిసి ఇంకా నైట్‌కైతే సుచిత్ర వాళ్ళ ఇంటికెళ్ళి తననైతే అక్కడ దిగబెట్టి నేను వచ్చేసాను. యాక్చువల్‌గా నన్ను కూడా ఉండమనింది కానీ నేను కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఉండలేకపోయాననమాట. ఇంకా తనైతే వాళ్ళ ఇంటికైతే పంపించాము. ఆ వ్లాగ్ దీనికి కంటిన్యూషన్ వ్లాగ్ కింద వస్తుంది. ఈవెన్ షార్ట్ అయినా కూడా వస్తుందనమాట. ఇంకా వాచెస్ ఇక్కడ చూసి ఇంక అప్పటికి కొంచెం సెట్ అయినట్టు అనిపించింది. బట్ ఏమైనా అమెరికా గురించి అడుగుతుంటే మాత్రం ఏంటి పల్లు నేను అవి చూడలేదు, ఇవి చూడలేదు, నేను అదనుకున్నాను, ఇదనుకున్నాను అని అయితే చెప్తా ఉందనమాట. సో, అందుకే నేను ఎక్కువ యూఎస్ గురించి కబుర్లు ఏమీ మాట్లాడలేదు. సరే ఒక 4 డేస్ హైదరాబాద్లో ఉండు, హైదరాబాద్లో ఏం చేద్దాం చెప్పు, హైదరాబాద్లో ఎక్కడికి వెళ్దాం చెప్పు, మనం ఏదైనా షాపింగ్కి వెళ్దామా, ఏమైనా తినడానికి వెళ్దామా, వీడియోస్ చేసుకుందామా. ఆమెకి ఎలాగో వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటాయి కాబట్టి కొన్ని వీడియో ప్లాన్స్ అంతా చేసుకుంటా అలా సరదాగా ఆ రోజైతే స్పెండ్ చేసేసాము. సో, హోప్ మీకు విషయం అంతా అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. చాలామంది క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికిందని కూడా అనుకుంటున్నాను. సో, అదనమాట విషయం. సో, ఇంకా పిచ్చాపాటి అంతా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా మా హస్బెండ్ వర్క్ అయిపోతే మమ్మల్ని దించుతారు కదా అని అయితే వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. సో, ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా క్లారిటీగా చెప్పాననే అనుకుంటున్నాను. సో, మీరు ఇంకేమైనా అడగాలంటే ఇన్స్టాగ్రామ్లో అడగొచ్చు. మీకు నాకు తెలిసి పార్వతి కూడా ఇప్పుడు అవైలబుల్గానే ఉంటుంది, మీరు తనతో కూడా మాట్లాడొచ్చు. సో, ఫైనల్గా ఇదనమాట ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఇన్స్టాగ్రామ్లో మాట్లాడాలంటే సేమ్ ఐడి తోటి నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది. అక్కడ కూడా మీరు నాతో చాట్ చేయొచ్చు, మాట్లాడొచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు. సో, ఇక్కడ ఏవో ఎదురుగుండా కొన్ని థింగ్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. నిజానికి ఏం మాట్లాడుకుంటున్నామో మర్చిపోయాను కానీ మంచి టైం అయితే స్పెండ్ చేశాము. నేను అనుకున్నాను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నువ్వు నాతో ఉండకుండా మొత్తం అంతా కిచెన్లోనే ఉన్నావు, వండటంలోనే నీ జీవితం అయిపోయింది అని నన్ను ఎక్కిరించిందనమాట. సో, ఈసారి అందుకే తనతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకున్నా. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.